లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా శ్రీకాకుళం టు వంజంగి. ఇప్పుడు వంజంగి టు బృహ గృహాల కోసం తెలుసుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం వీడియో. వంజంగి టు బృహ గృహాలకి 80 కిలోమీటర్స్ అప్ టు మనకి 2 hours జర్నీ పడుతుంది. అండ్ బృహ గృహాలకి వెళ్ళే మధ్యలో సాపరాయి అని ఒక రాయి వస్తుంది. అక్కడ ఎవరైనా స్నానం చేయాలనుకుంటే స్నానం చేయొచ్చు. ఒక్కొక్క మనిషికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి అరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే బైక్స్ కన్నా కార్ల కన్నా ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ రోజుకి 2 ట్రైన్లు ఉంటాయి, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. ట్రైన్కి వెళ్తే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైన్ అనేది గృహాల మధ్యలో వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రైన్ జర్నీ చేయండి. ట్రైన్ జర్నీ చేసే ముందు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోజుకి రెండే ఉంటుంది, వెళ్ళేది ఒకటి వచ్చేది ఒకటి. డెఫినెట్లీగా మీరు నైట్ ట్రైన్ ఏమైనా మిస్ అయిపోతే ఖచ్చితంగా మీరు అక్కడ నైట్ స్టే చేయాల్సిందేని, ఇంకొక ఆప్షన్ లేదు మనకి. అండ్ బృహ గృహాలకు వచ్చే ముందు ఎంట్రన్స్ ఇది. దాని పక్కన మనకి ఎక్కువగా కబాబ్స్ అమ్ముతున్నారు. అది ఆ చికెన్ అమ్ముతున్నారు. చికెన్ ఏమి అంతగా టేస్ట్ ఏం లేదు, టేస్ట్ లెస్. అది ఎవరు కూడా దయచేసి అరకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ దగ్గర రోడ్ సైడ్ కబాబ్ మాత్రం తినొద్దు, దయచేసి రిక్వెస్ట్. బృహ గృహ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజు ఒక్కొక్క మనిషికి 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే సాటర్డే వెళ్ళాం కాబట్టి మాకైతే చాలా క్రౌడ్గా అనిపించింది. సో సాటర్డే సండే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు దీనికి. ఇంకెందుకు లేటు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఈ గృహాల మధ్యన మొత్తం 4 శివలింగాలు ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, మేమైతే శివాలయం చూడలేదు. అండ్ ఇంకోటి లాస్ట్ శివుడు పైన ఉండే శివుడికి వెళ్ళాము, మేమైతే వెళ్ళాము. ఎక్కినప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే అక్కడ ఐరన్ బ్రిడ్జ్ చేశారు. ఐరన్ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా రిస్క్, ఎందుకంటే అది వాటర్ పడడం వల్ల తుప్పెట్టిపోయింది. సో ఐరన్ బ్రిడ్జ్తో వెరీ రిస్క్, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. అండ్ బృహ గృహాలు 10,000 సంవత్సరాల ముందే దీన్ని గుర్తించారు. అండ్ దీని గృహ హైట్ 1300 మీటర్స్. దీని యొక్క వెడల్పు 800 మీటర్స్ ఉంటుంది.